మామ అందరికీ నమస్తే. ఎట్లున్నారు మామ అందరైతే? సో ఈరోజు అయితే డే 89 మామ. మొత్తానికి 89 డే కూడా వచ్చింది. సో కాన్సిస్టెన్సీ ఉంటేనే రిజల్ట్స్ అయితే పక్కా వస్తాయి. నేనైతే ఇప్పుడు జిమ్కి వచ్చేసిన మామ. సో ఈరోజు ఏంటంటే బ్యాక్ డే. ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేసేద్దాం. చలో ఇచ్చి పడేద్దాం. చలో మామ. సో మామ ఫస్ట్ అయితే మనం బ్లాట్ పుల్లోనైతే వేస్తున్నాం. బ్లాట్ పుల్లో మనం 4 సెట్స్ అయితే పక్కా చేయాలి మామ. స్లోగా వేయండి మామ, చెప్తున్నా కదా, స్లోగా వేయండి. స్లోగా వేస్తూనే అసలు క్రేజీ పడుతుంది మామ, చెప్తున్నా కదా. నేనైతే చాలా స్లోగా వేసిన అనమాట ఈరోజు. వెయిట్స్ మాత్రం క్రేజీ పడ్డాయి అనమాట. సో మీరు కూడా స్లోగా వేయండి మామ, ఫాస్ట్గా అయితే అస్సలు చేయకండి. వెయిట్ తక్కువ వేసుకున్నా సరే 4 సెట్స్ అయితే వేయండి మామ. 4 సెట్స్లో 10 or 15 రెప్స్ మాత్రం పక్కా లేపండి. సో మామ ఇప్పుడైతే మనం రోయింగ్కి అయితే వచ్చేసాం. సెకండ్ వేరియేషన్ ఇది. రోయింగ్లో కూడా మనం 4 సెట్స్ అయితే వేయాలి మామ. ప్రతి వేరియేషన్ 4 సెట్స్ అయితే వేయాలి. సో దీంట్లో కూడా నేను 12 రెప్స్ అయితే లేపుతున్నా మామ. సో లాస్ట్కి అయితే వెయిట్ తక్కువ వేసుకొని 20 రెప్స్ కూడా లేపిన. సో మీరు ఎంత అయితే అంత లేపండి, కానీ 4 సెట్స్ అయితే పక్కా వేయండి మామ. రెప్స్ అయితే ఎక్కువ లేపిన ట్రై అయ్యండి అమ్మ. స్లోగా వేయండి అంతే. క్రేజీ పడుతుంది. కాన్సిస్టెన్సీ ఉండాలి అంతే. సో మనమైతే ఇప్పుడు స్టిఫ్ ఆర్మ్స్ వచ్చేసాం. సో స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్లో కూడా మనమైతే 4 సెట్స్ అయితే వేస్తున్నాం మామ. మీరు కూడా అందరూ 4 సెట్స్ వేయాలి. ప్రతి వేరియేషన్ 4 సెట్స్ వేస్తేనే క్రేజీ పడుతుంది. సో స్లోగా వేయండి మామ. స్లోగా వేస్తేనే మస్తు పడుతుంటుంది. సో నేనైతే 15 రెప్స్ దాకా లేపుతున్నా. సో మీరు కూడా ఎంత అయితే అంత లేపండి మామ. సో మనం ఇప్పుడు రియర్ డెల్స్కి వచ్చేసాం. రియర్ డెల్స్లో కూడా 4 సెట్స్ అయితే వేయాలి. సో 4 సెట్స్లో 10 or 15 రెప్స్ మాత్రం పక్కా వేయాలి మామ. సో ఏంటంటే స్లోగా వేస్తేనే వెయిట్ పడుతుంటుంది. స్లోగా వేయండి మామ అది మొత్తం. సో ఇప్పుడైతే మనం ఫేస్ ఫుల్స్కి వచ్చేసాం మామ. ఫేస్ ఫుల్స్లో కూడా 4 సెట్స్ అయితే వేయాలి మామ. ప్రతి వేరియేషన్ 4 సెట్స్ అయితే వేయండి. సో ఏంటంటే స్లోగా వేయాలి మామ. ఏది వేసినా స్లోగా వేయాలి అంతే. వెయిట్ పడుతుంటుంది మనకి. సో మధ్యలో అయితే వాటర్ అయితే పక్కా వేసుకోండి మామ. మర్చిపోకండి అస్సలుగా. డిహైడ్రేట్ అయితే కాకండి మామ. వాటర్ అయితే వేసుకోండి మంచిగా. సో ఇప్పుడు స్ట్రక్స్ అయితే వేస్తున్నామమ్మ. స్ట్రక్స్లో మనం 4 సెట్స్ అయితే వేస్తున్నాం. 4 సెట్స్లో నేనైతే 10 to 12 రెప్స్ అయితే లేపుతున్నామమ్మ. సో ఏంటంటే మనకు బ్యాక్కి కాబట్టి సో స్ట్రక్స్ కూడా పక్కా ఇంపార్టెంట్ అనమాట. సో స్లోగా వేయండి మమ్మ. ఏది వేసినా వెయిట్ తక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ రెప్స్ మాత్రం ఎక్కువ లేపండి. వెయిట్ పడేటట్టు చూసుకోండి మమ్మ. తప్పు మాత్రం చేయకండి, కరెక్ట్గా వేయండి. సో నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం మామ. చలో. సో మనమైతే ఇప్పుడు డంబుల్ కల్స్ అయితే వేస్తున్నాం. డంబుల్ కల్స్లో కూడా 4 సెట్స్ వేయండి. సో 4 సెట్స్లో నేనైతే 10 to 15 రెప్స్ అయితే లేపుతున్నామమ్మ. సో మీరు కూడా ఎక్కువ లేపనికి ట్రై చేయండి. సో ఏంటంటే వెయిట్ తక్కువ వేసుకున్న పర్లేదు, కానీ స్లోగా వేయండి మామ. అట్లయితేనే వెయిట్ పడుతుంటుంది. సో మధ్యలో వాటర్ వేసుకోవడం మర్చిపోకండి మామ. హైడ్రేటెడ్గా ఉండండి. సో చలో నెక్స్ట్ వేరియేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం హ్యామర్ కర్ల్స్కి వచ్చేసినాం. సెకండ్ వేరియేషన్ మన డంబుల్ కర్ల్స్ తర్వాత. సో బైసెప్స్లో అయితే 2 వేరియేషన్స్ ఉన్నాయి మామ. ఇది అయిపోతే మనది అయిపోయినట్టే. సో దీంట్లో కూడా హ్యామర్ కర్ల్స్లో కూడా మనం 4 సెట్స్ అయితే పక్కా చేయాలి మామ. ఏంటంటే ప్రతి వేరియేషన్ 4 సెట్స్ మాత్రం చేయండి మామ. అట్లయితేనే క్రేజీ అవుతాం మనం కూడా. సో ఈ వేరియేషన్స్ అన్నీ అయిపోయినాక లాస్ట్ ఒక 20 minutes కార్డియో వేసామంటే సెల్యూట్. ఇక మనం ఇంటికి వెళ్ళిపోవడమే, జెండా ఎత్తడమే ఇక డైరెక్ట్. సో ఇదైతే కంప్లీట్ చేసుకొని ఇక కార్డియో వేసి వెళ్ళిపోదాం. చలో మామ. సో ఫైనల్గా డే 89 కూడా ఫినిష్ అయిపోయింది మామ. ఇక రేపు డే 90 మామ. సో ఇక రేపు మళ్ళా కలుద్దాం. నా బ్రేక్ఫాస్ట్, నా లంచ్ అన్నీ నేను షార్ట్స్లలో పెడుతున్నా, చూడండి. మీ దోస్తులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మామ. మర్చిపోకండి అసలుకే. సీ యూ మ్యాన్.